హాయ్ హలో అందరికీ నమస్తే. కొడంగల్ పట్టణ శివర్లో వెలిసిన బండల ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. శుక్రవారం ఉదయం పట్టణవాసులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలను తయారు చేసి బోనాలతో ఊరేగింపుతో ఆలయ ప్రదర్శనలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అమ్మవారి ఉత్సవ విగ్రహంతో భక్తుల కోలాహలం నడుమ కన్నుల పండువగా రథోత్సవాన్ని నిర్వహించారు. మహిళల పూనకాలు డప్పు చప్పులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రాంతంతో పాటు జిల్లాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పలు దుకాణాలు రంగుల రత్నాలు వెలవడంతో చిన్నారుల ఆట పాటలతో జాతర ఉత్సవాలు బ్రహ్మోత్సవంగా సాగాయి. ఎస్ఐ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ధర్మకర్తలు కూడా అచ్యుతారెడ్డి, రామరెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమ న్యూస్ ఛానల్. कमी